నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారికి షోకాస్ నోటీస్ ఇచ్చిన మల్లు రవి గారికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ధన్యవాదాలు. 3 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ కోవర్టులు కావాలా? 35 సంవత్సరాల నుండి పార్టీలు మారకుండా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్న నికార్సైన కాంగ్రెస్ సైనిక కార్యకర్తలు కావాలా? అధిష్టానమే తెలుసుకోవాలి. గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేసే వరకు వదిలే ప్రసక్తే లేదు. అవసరమైతే గాంధీయవాదంలో గాంధీ భవన్ వద్ద నిరాహార దీక్షకైనా సిద్ధమే. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బతకాలంటే గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ కావాల్సిందే. మున్సిపల్ పాత సామాను అనుకున్న దొంగ, పేలుడు పదార్థాలు సప్లై చేసే డీలర్, భూ కబ్జాదారుడు, 420 కేసులు ఉన్న మోసగాడు, మున్సిపల్ చైర్మన్ భర్తగా ఉండి సొంత పార్టీ వాళ్ల దగ్గరే కాంటాక్ట్ బిల్పై 25% లూటి చేసి పదుల సంఖ్యలో ఎఫ్ఐఆర్ ఉండి ప్రజలను భయభ్రాంతులను చేసే ఈ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అవసరమా? గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ద్వారా ఎవరికైనా నష్టం జరిగితే అందరూ ముందుకు వచ్చి మా నియోజకవర్గ కార్యాలయంలో తెలిపితే వారికి చట్టపరంగా ప్రభుత్వపరంగా తగు న్యాయం చేస్తాం. కామారెడ్డి నియోజకవర్గ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన నియోజకవర్గ మండల అధ్యక్షులు, గ్రంథాలయ చైర్మన్, మాజీ మండలాధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీకి నష్టపరిచే కుట్ర జరుగుతుంది. 2023 తర్వాత టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు ఒక ముఠాగా ఏర్పడి కోవర్టు రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తూ అస్థిరపరుస్తున్నారు. మా నాయకుడిపై ఫిర్యాదు చేసిన మామిళ్ల అంజయ్య 2023లో ఏ పార్టీలో ఉన్నాడు? రేవంత్ రెడ్డిని ఓడించడానికి ఎన్ని కుతంత్రాలు కుట్రలు చేసినాడు? నీవు నీ అక్రమ నిర్మాణాలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో చేరినావు. గత 8 సంవత్సరాల నుండి ఏ పార్టీలో ఉన్నావు? ఎవరైతే మా నాయకునిపై ఫిర్యాదు చేశారో వారందరూ 2023 సంవత్సరం కంటే ముందు ఏ పార్టీలో ఉన్నారు? వారందరూ పార్టీలు మారిన వారే. ఏ ఒక్కరైనా గత 5 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు ఉన్నారా? కాంగ్రెస్ పార్టీలో ఎవరినీ ఎదగనివ్వడం లేదని మాట్లాడుతున్నారు. అంజయ్య గారిని, వారి కుటుంబాన్ని జడ్పీటీసీగా, మున్సిపల్ చైర్మన్గా గెలిపించింది ఎవరు? అన్ని మర్చిపోయి మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్నావు. అంజయ్య గారు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నది. నీవు నిజాయితీపరుడు అయితే మీ అక్రమ కట్టడాలను తొలగించి చట్టపరంగా నిర్మాణం చేసుకోవాలి. మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి గత 35 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి ప్రతిసారి కామారెడ్డి పట్టణంలో మెజార్టీ వస్తుంది. కానీ మీరు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మొదటిసారి మెజారిటీ తగ్గింది. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి బెదిరింపులు, అక్రమ భూకబ్జాలు, గుండాయిజం వల్ల కామారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ తగ్గింది. చాలామంది సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. మీపై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసింది. మీ సొంత వార్డ్ బూతుల్లో రేవంత్ రెడ్డి గారికి 2800ల పైచిక ఓట్లు ఉంటే కేవలం 229 ఓట్లు మాత్రమే వచ్చాయి. మీ కుటుంబ అరచకాలు కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాయి. పేలుడు పదార్థాల వ్యాపారాలు, భూ కబ్జాలు, మున్సిపల్ కాంట్రాక్టర్ల వద్ద 25% కమిషన్ బిల్లులో తీసుకోవడం, ఇంటి నిర్మాణానికి అనుమతికి లక్షల్లో డిమాండ్, మున్సిపాలిటీలో గత 15 సంవత్సరాల నుండి నిలువ ఉంచిన పాత సామాన్లు దొంగలించి అమ్ముకోవడం కేసు మీపై ఉంది. మీపై 420 కేసులు, దాదాపు 15 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. గత 45 సంవత్సరాల నుండి మా నాయకుడి పైన, మా నాయకుడి కుటుంబం పైన ఒక పెట్టి కేసు లేదు. మీరు నిరాధారమైన ఆరోపణలు చేశారు. మీపై ఉన్న కేసులకు ఆధారాలతో సహా మా వద్ద ఉన్నాయి. మీరు భయభ్రాంతులకు గురిచేసి అబ్దుల్ నగర్లో 100 ఎకరాల అక్రమ వెంచర్ చేశారు. అమాయకులను బలి చేశారు. మున్సిపల్ నిధుల నుండి ఎల్లారెడ్డి నియోజకవర్గమైన మీ వెంచర్లలో రోడ్లు వేశారు. మీ అక్రమాలను ఒక్కొక్కటిగా బయటికి తీసి ప్రజాక్షేత్రంలో ఉంచుతాం. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఐరేని సందీప్, మండల అధ్యక్షులు పాతరాజు, నరేందర్ రెడ్డి, ఆశబోయిన శ్రీనివాస్, రాజాగౌడ్, నౌసిలాల్ నాయక్, మాజీ మండల అధ్యక్షులు గూడెం శ్రీనివాస్ రెడ్డి, సుతారి రమేష్, అనంతరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, సుదర్శన్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు భూమిని బాలరాజ్, ఎన్ఆర్ఐ సెల్ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, ఇప్ప శ్రీనివాస్, కౌన్సిలర్లు వాజిద్, షేరు, కాళ్ల గణేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైతే మా గురువర్యులు షబ్బీర్ అలీ గారి పైన ఆరోపణలు చేస్తూ మరి గడ్డం చంద్రశేఖర్ మరి గతంలో టీఆర్ఎస్లో ఉండి బీఆర్ఎస్లో మరి ఒక సీనియర్ నాయకుడైన రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ను కొట్టి సస్పెండ్ చేసే కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ బుద్ధి ఏదైతుందో ఇక్కడ కూడా అదే బుద్ధి చూపించడం జరిగింది. మరి గతంలో
ఈయన భార్య చైర్మన్ ఉన్నప్పుడు మరి కామారెడ్డిలో ఎన్నో ప్లాట్లు మరి అదేవిధంగా భూ కబ్జాలు చేయడం జరిగింది. మరి దాంట్లోనే భాగంగా ఈ డైనమిక్ రమేష్ అనే వ్యక్తి 200 గజాల చీలుకు భూమిని కూడా కబ్జా చేయడం జరిగింది. అది కూడా కోర్టు కేసు నడుస్తుంది. మరి అలాంటి చంద్రశేఖర్ మరి ఆయన పైన సుమారుగా 20 పైన కేసులున్నాయి. మరి అదేవిధంగా ఏవేవైతే కబ్జాలు చేసిండో దానికి కావాల్సిన ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. మరి అంతేకాకుండా మరి ఏదైతే షబ్బీర్ అలీ గారి పైన ఆరోపణలు చేస్తుండో ఆ ఆరోపణలు రుజువు చేయనట్లయితే మరి నీకు తగిన బుద్ధి చెప్పడం జరుగుతుంది. మరి ఏదైతే మొన్న ఎలక్షన్లు 23లో ఎలక్షన్ జరిగిందో మరి రేవంత్ రెడ్డి గారి ఇక్కడ కామారెడ్డి నుండి పోటీ చేయడం జరిగింది. మరి ప్రెస్ మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మరి కామారెడ్డిలో ఏ ఎలక్షన్ జరిగినా కామారెడ్డి టౌన్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఇవ్వడం జరిగింది. మరి ఈయన 23లో వచ్చిన తర్వాత మరి కామారెడ్డిలో మెజార్టీ తగ్గి మరి మైనస్కు రావడం జరిగింది. దానికి కారణం మరి ఏవైతే ఈయన చేసిన అరాచకాల వల్ల మరి కామారెడ్డి ప్రజలు విసుగుపోయి మరి ఓటు వేయక మరి నష్టపోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్కు సంబంధించిన దాంట్లో కూడా 25% అడగడం జరిగింది. దానిపైన కూడా తోటి కౌన్సిలర్లు ఆయన పైన కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఏదైతే మున్సిపల్కు సంబంధించి మరి దానికి సంబంధించిన స్క్రాప్ కానీ ఉన్న స్క్రాప్ను కూడా దొంగతనాన పంపిస్తే మరి దానిపైన కూడా ఎఫ్ఐఆర్ కావడం జరిగింది. ఇలాంటి వ్యక్తి మరి షబ్బీర్ అలీ గారి పైన అబండాలు వేస్తే ఊరుకునేది లేదు. మరి ఇదే కాకుండా ప్రతి మండల్ నుండి కూడా ఇతని వల్ల ఏదైతే నష్టం జరిగిందో వాళ్ళందరినీ కూడా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. మొన్నటి రోజున గాంధీ భవన్లో డిసిప్లినరీ కమిటీ చైర్మన్ గారికి మండలాధ్యక్షులము, పట్టణాధ్యక్షులము, మాజీ అధ్యక్షులు అందరూ కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని పరిగణలోకి తీసుకొని గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం దాన్ని కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం రవి గారికి, మల్లు రవి గారికి ధన్యవాదాలు. మరి ఏదైతే నిన్నటి రోజు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి షబ్బీర్ అలీ గారిపై గాంధీ భవన్లో ఫిర్యాదు చేసిండు, నేను అడుగుతున్నా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, అసలు షబ్బీర్ అలీ గారు రాజకీయ జీవితం మొదలుపెట్టినప్పుడు నువ్వు పుట్టినవా పుట్టలేదా? ఫస్ట్ అది తెలుసుకో. నువ్వు ఎక్కడి నుంచి నీ జీవితం చాలా అయింది, నీ జీవితం ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు ఎవరు, నేనెవరు, మన స్థాయి ఏందనేది మర్చిపోయి మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే భూ కబ్జా దాడు అనేది నీకు ముద్ర ఉన్నది తెలుసు. ఎన్నో వెంచర్లు కత్తులేసి చీరేస్తా, కొడతా, సంతా, చేస్తా అని బెదిరించిన వ్యక్తి నువ్వు. మరి మా నాయకుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజకీయం చేసుకుంటూ వస్తున్నాడు కదా, ఎక్కడన్నా ఒక ఇంచు మందం, ఒక ఇంటిక మందం ఎక్కడన్నా మరక కనిపించిందా మా నాయకునికి? కానీ నీకు రాజకీయం మొదలుపెట్టిన 10 సంవత్సరాల లోపే 13 ఎఫ్ఐఆర్ అయినాయి. కానీ మా నాయకుని ఒక ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తావా? పాలతో అడిగిన లింగం ఎలానో మా షబ్బీర్ అలా ఉన్నాడు నీట్గా. నీకు తెలియకపోతే తెలిసి మాట్లాడుకొని తెలుసుకో. మేము విద్యార్థి దశ నుంచి చేస్తున్నాం షబ్బీర్ అలీ గారి దగ్గర. నేను 29 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇప్పటి వరకు ఒక వ్యక్తిని రాని కూడా అన్నాడు కనీసం, చిన్న వ్యక్తిని కూడా రాని కూడా అన్నాడు కనీసం. నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడతావు, ఏదొస్తే నోటి పదాలు యూజ్ చేస్తావు. ఇదేనా నీకు సంస్కారం నేర్పింది? మనకు మా సమాజం సంస్కారం నేర్పింది ఇదేనా? పెద్ద చిన్న వయసు అనేది ఏమి ఎక్కడ లేదా? నాలుక దగ్గర పెట్టుకొని ఉండు చంద్రశేఖర్ రెడ్డి. మా కార్యకర్తలకు గిన్న కోపవతుల రైతమంటే నేను ఇంట్లో నుంచి కూడా బయటకు వెళ్ళలేమని చెప్తున్నా బిడ్డ. ఈ సందర్భంగా ఇంకొకటి, నిన్ను మున్సిపల్ చైర్మన్ చేసింది ఎవరు?
షబ్బీర్ అలీ కాళ్ళు మొక్కలు వచ్చి బోల్డర్ మొక్కలు వాటి షబ్బీర్ అలీ కాళ్ళు మొక్కి నాకు చైర్మన్ చేయనని చెప్పి అడగలే. కాళ్ళు మొక్కింది నా తండ్రి లాంటి వాళ్ళని చెప్పి కాళ్ళు మొక్కినావు కదా, అన్నది మర్చిపోయినావా? అది మర్చిపోయినావా? ఇలా తండ్రి వయసు కనిపిస్తలేదా? నీకు చేస్తేనే నాయకుడా? నీకు మంచి చేస్తే నాయకుడా? నీకు మంచి చేయకపోతే నాయకుడు కాదా? ఏమి నీకు పదవి ఇస్తే నాయకుడా? పదవి మాకు ఇచ్చినా ఇయ్యకున్నా నాయకుడు నమ్ముకొని నాయకుడు కూడా పనిచేస్తున్నాం. అలా కూడా నేర్చుకో. నువ్వు ఒక మున్సిపల్ చైర్మన్ కాగానే ఇనుప సామాన్ అమ్ముకున్న దొంగవు నువ్వు. నీ మీదే అప్లికేషన్ ఇచ్చిరు, నీ మీదే ఎఫ్ఐఆర్ చేసిరు. నువ్వా మాట్లాడేది? నీదా సాయి షబ్బీర్ అలీ మీద మాట్లాడేది? ఇకనైనా చాలా దగ్గరగా మాట్లాడడం నేర్చుకొని పద్ధతిగా ఉండడం నేర్చుకో. లేకుంటే మాత్రం నువ్వు ఏడో వేసినట్టు మండలాల కష్టం ఆదిస్తా అంటే మీరు ఇప్పటి వరకు మా నాయకుడు చెప్పలేదు కాబట్టి మమ్మల్ని ఆపుతుడు కాబట్టి అవుతున్నాం. రా ఇప్పుడు మా మండల ప్రెసిడెంట్లా కాని చెప్పి ఎవరు అని చెప్పి ఏ మండలంకి వస్తావు రా, చూపిస్తాం నీకు, మా సంగతి చూపిస్తాం నీకు బిడ్డ. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా ఐడిఓసి ప్రాంగణంలో డిఎంఎఫ్సి నిధుల ద్వారా నిర్మించిన నీటి నిల్వ చెరువును జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, పర్యావరణ పరిరక్షణకు నీటి నిల్వ చెరువులు ఎంతో దోహదపడతాయని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో వర్షపు నీటిని సద్వినియోగం చేసేందుకు ఇటువంటి చర్యలు చేపట్టడం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. డిఎంఎఫ్సి నిధుల నుంచి 6.55 లక్షల రూపాయలు వ్యయంతో ఈ నీటి నిల్వ చెరువును నిర్మించినట్లు తెలిపారు. వర్షపు నీటిని నిల్వ చేసి భూగర్భ జలాల మట్టాన్ని పెంచడంతో పాటు పర్యావరణ సమతుల్యతకు ఇది ఉపయోగపడుతుందని కలెక్టర్ వివరించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్ నీటి నిల్వ చెరువు పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చెరువు చుట్టూ పరిశుభ్రతను ఖచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. పరిసరాలను పచ్చదనంతో అభివృద్ధి చేయడం ద్వారా కలెక్టరేట్కు వచ్చే ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించవచ్చని తెలిపారు. నీటి నిల్వ చెరువు పరిసర ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దితే భవిష్యత్తులో బతుకమ్మ వంటి సాంస్కృతిక కార్యక్రమాలు, వేడుకలను కూడా ఇక్కడ నిర్వహించుకునే అవకాశం ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ ఎన్వి గిరి, డిఆర్డీఓ దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ జూట్ బ్యాగులను పంపిణీ చేసి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణహిత వస్తువుల వినియోగాన్ని పెంచాలని సూచించారు. ప్లాస్టిక్ కాలుష్యం వల్ల పర్యావరణానికి కలుగుతున్న నష్టాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజా సంబంధాల అధికారిని తిరుమల, జిల్లా పంచాయతీ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శాఖల సిబ్బందికి పర్యావరణహిత జూట్ బ్యాగులను, టిఫిన్ బాక్స్లు, వాటర్ బాటిళ్లను అందజేశారు. రోజువారీ జీవితంలో ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా పునర్వినియోగ వస్తువులను ఉపయోగించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు ఎన్.వి. గిరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కామారెడ్డి డివిజన్లో గురువారం కురిసిన భారీ వర్షాల కారణంగా సుమారు 800 మెట్రిక్ టన్నుల వరి తడిసిపోవడంతో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శుక్రవారం అదనపు కలెక్టర్ విక్టర్తో కలిసి రామేశ్వర్పల్లి ప్యాడీ పర్చేజ్ సెంటర్ను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన కలెక్టర్, రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా తడిసిన వరిని వెంటనే తరలించి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.
ధాన్యం తరలింపులో జాప్యం జరగకుండా తగిన సంఖ్యలో వాహనాలను ఏర్పాటు చేసి తడిసిన వరిని అత్యవసరంగా రైస్ మిల్లులకు తరలించాలని జిల్లా మేనేజర్ శ్రీకాంత్, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, డీసీఓ రామ్మోహన్ రావు, సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం సిద్దిరామేశ్వర రైస్ మిల్లులో 6 పారాబాయిల్డ్ రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. తడిసిన వరిని వెంటనే అన్లోడ్ చేసి స్వీకరించాలని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పూర్తి సహకారం అందించాలని సూచించారు. తమ సామర్థ్యానికి అనుగుణంగా ధాన్యాన్ని అన్లోడ్ చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన 14 మంది రైస్ మిల్లర్లపై జిల్లా కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ కొనుగోలు ప్రక్రియకు సహకరించని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందని, ప్రస్తుత తేదీ నాటికి జిల్లాలో మొత్తం 4,19,000 మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం వారి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసి సకాలంలో తరలించేందుకు అన్ని చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,51,200 వెండి 2,520 రూపాయలు. ఇంతటితో వార్తలు సమాప్తం. మళ్లీ మరుసటి వార్తలో కలుసుకుందాం.